నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే నాగర్ కర్నూలు జిల్లా మల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. స్థానిక ఎలక్షన్స్ ఇప్పుడు జోరుగా సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెట్టినారు. ఏ గవర్నమెంట్ వచ్చినా 2 నెలల నుంచి 6 నెలల లోపే స్థానిక ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం లేట్ అయింది. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా ఎట్లా ఉంది? ఇక్కడున్న గ్రామ ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఎలా ఉంది పరిస్థితి? గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ 2 ఏళ్ళకి ఆ గతంలో ఉన్న పదానికి తేడాలు ఏం కనిపిస్తా ఉన్నాయి మీకు? నమస్తే, నా పేరు చంద్రశేఖరు. ఇప్పుడు సర్పంచ్గా పోటీలో ఉన్న అభ్యర్థిని. నా పేరు కురపాల చంద్రశేఖరు. మేము గత 10 సంవత్సరాలలో రాజకీయంలో క్రియాశీలగానే ఉన్నాను. ఇంతకుముందు మాజీ ఉప సర్పంచ్ని, ప్రజెంట్గా తాజా మాజీ. మా విలేజ్లో మేము సర్పంచ్గా అయినాక సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, అలాగే అది మన విలేజ్కి డెవలప్మెంట్లో ఒక 11K గత 40 సంవత్సరాల నుండి 11K వేరు ఉన్నది. అది ఎవరికి పెట్టుకున్నా కానీ చేయలేకపోయారు. మర్రి జనార్దన్ రెడ్డి ఆశీస్సులతో దాన్ని షిఫ్టింగ్ చేసినాము. అలాగే మిగతా డెవలప్మెంట్లు కూడా మేము వచ్చాక గత 15 సంవత్సరాల క్రితము ఎట్లున్నది, మేము వచ్చిన 5 సంవత్సరాలకు కూడా చాలా మార్పు. విలేజ్లో చాలా రోడ్లు కానీ ప్లస్ డ్రైనేజీలు కానీ మార్పు చెందినాయి. ఇంకా కొద్దిగా చేసేది ఉంది, ఇంకా చాలా చేసేది. ఎక్కువ ఏం చేసేది అంటే డ్రైనేజీలే ఉన్నాయి. డ్రైనేజీలు ఒకటి ప్లస్ ఇంకొకటి చెరువు అలుగు ఉంటుంది. అలుగు వాటర్ విలేజ్ లంగా వెళ్తుంది. అది మోరు, అది ఏది ఇంతకుముందు డ్రైనేజ్ మోరి ఉండే, పెద్ద మోరి ఉండే. ఆ మోరి అనేది డ్యామేజ్ అయ్యి అది మోరి కూలిపోవడం వల్ల ఆ వరద నీళ్ళు అనేది ఇండ్లలోకి పోతున్నాయి. మెయిన్గా ప్లస్గా అదొకటి, మేము గెలిచినాక అదొకటి చేస్తాము. అలాగే ఇంకా 11K వేరు కూడా ఇంతకుముందు విలేజ్లో ఇండ్ల మీద కూడా షిఫ్టింగ్ చేశాము. ఇంకా కొద్దిగా షిఫ్టింగ్ ఉంది, ఆ షిఫ్టింగ్ కూడా చేయిస్తాము. అలాగే డ్రైనేజీలు కానీ, అండర్ డ్రైనేజీలే ఎక్కడ చూసినా మెయిన్ రోడ్డు మీద కూడా చెత్త బుధార్థం నీళ్ళు వదిలేసి మెయిన్ రోడ్ని ఒక డాంబర్ రోడ్ని ఒక మట్టి రోడ్లా తయారు చేశారు. అక్కడ కూడా మెయిన్ ఒక 4 విలేజ్లు పోతున్నారు. అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే అక్కడ మట్టి పోసి ఆటోలు తీయబడ మనుషులు కూడా నడవలేని పరిస్థితి అక్కడ. అది అలా ఉంది. దాని మీద కూడా అవగాహన ఉంది. దాన్ని మేము గతంలో ఫండ్స్ పెట్టించాము. కాకపోతే ఎలక్షన్ టైం కోడ్ వచ్చినందువలన దాన్ని ఎవరు అగ్రిమెంట్ చేసుకోక అది క్యాన్సిల్ అయింది. వచ్చిన గవర్నమెంట్ చేయమన్నాం. ఆ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళ నుండి ఆ బురదలంగా అట్లే వెళ్తారు. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మేము గెలిచినాక ఎమ్మడే నిధులకు కొట్లాడి తీసుకొచ్చి దాన్ని కూడా చేపించే బాధ్యత మాది. అలాగే ఊర్లో డెవలప్మెంట్లు, గుళ్ళు కానీ, బళ్ళు కానీ, వేరే ఏదైనా ఇతర ప్రతి ఒక్కటి ప్లస్ శ్మశాన వాటికి కూడా కొద్దిగా పోవడానికి ఇబ్బంది ఉంది. శ్మశాన వాటికి కట్టాము, కానీ అప్పుడు రోడ్ వేసారు. ఆ రోడ్ల బ్రిడ్జ్ చేయలే. అప్పుడు ఏంటంటే కాలువ నీళ్ళు రాకపోయేది. వరద ఎప్పుడు వాన వచ్చినప్పుడు నీళ్ళు పోతుండే, వెళ్ళడానికి అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఏమైతుంది, వరద వస్తుంది. ఈ కాలువ నీళ్ళు వచ్చడం వల్ల అక్కడ మనుషులకు అనేది అక్కడ పోవడానికి దారి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కూడా అదొకటి ప్లస్ ఈ అలుగుది విలేజ్ లాగా పోయే అలుగు నీళ్ళు వాటర్, ఆ రెండుని దృష్టిలో పెట్టుకున్నాం. ఫస్ట్ గా మేజర్ గా అవి 2 ఇంపార్టెంట్. దాంతో పాటు ఒక 11K షిఫ్టింగ్ ఒకటి ప్లస్ ఇంకా విలేజ్ లో ఓన్లీ డ్రైనేజీలే ఎక్కువ ఉన్నాయి. సీసీ రోడ్లు మేము వచ్చినాక దాదాపు ఒక ఆల్మోస్ట్ సీసీ రోడ్లు 90% కంప్లీట్ చేసాము. కొన్ని తోలు అవసరం అయితే ఇవి డ్రైనేజీలు కూడా చేసాము. డ్రైనేజీలు ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు అండర్ డ్రైనేజీలే వేయాల్సి వస్తుంది. అండర్ డ్రైనేజీలు చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పరిపాలనలో కూడా గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది. డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చింది. అది కూడా ఒకటి. కానీ నిత్యావసరాలు లాగానే ఫస్ట్ ఊర్లో రోడ్లు సరిగ్గా ఉంటేనే ఆ ఊరికి ఏమైనా డెవలప్మెంట్ ఉంటాయి. ఎందుకంటే 4 వైపులా కరెక్ట్ గా ఉంటేనే రవాణా సౌకర్యం బాగుంటుంది. 10 ఊర్ల వాళ్ళు వెళ్తా ఉంటారు. అయితే మల్కాపూర్ నుంచి జమిస్తాపూర్ వెళ్లే రూట్ లో మీ ఊరు బయటనే అక్కడే వాటర్ పోతా ఉంది. అది పొలాల్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది. అది క్యాన్సల్ అయితే ఒకవేళ అటు ఆ దారి కాకుండా ఇంకో దారి నుంచి పోవాలంటే దగ్గర 9-10 కిలోమీటర్లు తిరిగి పోవాలి. మరి దాన్ని మాత్రం దృష్టిలో ఎందుకు పెట్టుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా? అయితే గతంలో కూడా మేము దాని దృష్టికి మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా చేస్తానన్నారు. కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు వీళ్ళు దృష్టికి తీసుకెళ్ళి అనేది వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. మనం ఇప్పుడు సర్పంచ్ గా గెలిచిన ఎమ్మడే దాన్ని పట్టుబడి చేయిస్తాం. ఎమ్మడి దాకి పని. చంద్రశేఖర్ గారు నిలబడ్డారు. మరి ఆయనకి ఎలాంటి మద్దతు తెలుపుతా ఉన్నారు? యువకుడు,
సమస్యల మీద అవగాహన ఉన్నోడు, ఇంతకుముందు గ్రామానికి ఉప సర్పంచ్ చేసినోడు, ఆ పిల్లానికి అంత అవగాహన ఉందని ఆ పిల్లాన్ని బీసీ రిజర్వేషన్లు వచ్చింది, ఆ పిల్లానికి అవకాశం వచ్చింది. ఊరు మొత్తం అందరూ మద్దతు చెప్పారు. శేఖర్ అయితేనే మంచిగా ఉంటుంది, శేఖర్ అయితేనే మంచిగా చేస్తాడని. శేఖర్ మంచిగా చేసిండు. ఇట్లా ఇంతకుముందు సర్పంచ్ ఉప సర్పంచ్ కలిసి కంబైన్డ్గా ఏడ తేడా లేకుండా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, 11 kV షిఫ్టింగ్లు కానీ అన్ని వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఇట్లా శేఖర్ని పట్టుకొని కంప్లీట్ చేయించుకుంటాం. ఆ ప్లాట్ ఇట్లా చేస్తాడు, మంచి మనిషి. అదే పైన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మా పాలన ఎంతో అద్భుతంగా ఉంది, ఊళ్ళల్లో కూడా మేము చాలా బాగా చేస్తా ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మీ ఊళ్ళో పరిస్థితి చూస్తే మాకు రెండు కనిపిస్తా ఉన్నాయి. మెయిన్ రోడ్ ఒకటి కనిపిస్తా ఉంది, ఆ తర్వాత ఊరంచున్నాయి. రైతులు పోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకని దాన్ని ఇంకా పట్టించుకోవట్లేదు? ఇక అది 2 సంవత్సరాల గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఓన్లీ దినం ఎలగొట్టుతున్నారు. ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి ఆ మెయిన్ రోడ్డును పట్టించుకోలేదు. మెయిన్ రోడ్డు మీద నడి ఊర్లో చుట్టుముట్టు 10 గ్రామాల మంది ఉమ్మించుకుంటూ పోతున్నారు. అయినా సరే వాళ్ళు మాత్రం దాని మీద ఇట్లా చీమ గరిచినట్టు లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. దానికి ఈ శేఖర్ సర్పంచ్ గెలిస్తే గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించైనా సరే దాన్ని ఆ రోడ్డు కంప్లీట్ చేస్తాం ముందరలాగా. మోరీలు, పెద్ద మోరీ ఉంది ఒకటి మన ఊర్లో, ఎక్కడక్కడ కట్ అయ్యి ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి. దాని ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము 100%. ఈ రెండే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ముందరకు పోతాం. వెంకటాపూర్ రోడ్డు, చెరువు కట్ట దాకా సీసీ రోడ్ అయితే కంప్లీట్ చేస్తాం.